హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఆస్ట్రేలియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. క్లియర్ అండ్ యాక్యురేట్ గా మాట్లాడుకుందాం. ఎండింగ్ లో నా ఫైనల్ థాట్స్ అండ్ టిప్స్ కూడా ఇస్తాను. ఈ ఎంటైర్ కంటెంట్ అంతా నేను తరో రీసెర్చ్ చేసి మేము ముందు పెడుతున్నాను. సో మీకు ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ద ఫస్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీయింగ్ మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆస్ట్రేలియాలో యూనివర్సిటీస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ అండ్ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పోస్ట్ స్టడీ వర్క్ వీసాస్. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ గా పోస్ట్ స్టడీ వర్క్ వీసాని ఇస్తారు. లైక్ 2 to 4 years వరకు ప్రొవైడ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ యువర్ కోర్సెస్ అండ్ లొకేషన్. థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో ఉంటుంది, సో లాంగ్వేజ్ అడాప్షన్ ఈజీగా ఉంటుంది. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి పార్ట్ టైం వర్క్ ఆప్షన్స్. స్టూడెంట్స్ కి 48 hours పర్ ఫోర్త్ నైట్, అంటే లైక్ అరౌండ్ 2 weeks లో 48 hours పార్ట్ టైం వర్క్ పర్మిషన్ ఉంటుంది. సో ఈ పార్ట్ టైం వర్క్ ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో వెకేషన్ టైంలో కూడా ఫుల్ టైం వర్క్స్ కూడా చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ, పిఆర్ ఆపర్చునిటీస్. ఆస్ట్రేలియన్ పిఆర్ సిస్టంలో పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ప్లస్ లోకల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంగ్లీష్ టెస్ట్తో మీకు పిఆర్ ఎలిజిబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మల్టీ కల్చరల్ సొసైటీ అండ్ సేఫ్టీ. ఇండియా నుంచి చాలా మంది అక్కడ ఉన్నారు, సో కల్చరల్ కంఫర్ట్ ఉంటుంది. ప్లస్ ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. లైక్ కంపేర్డ్ టు యుఎస్ అండ్ యూకే, Australia is the most safest countries for international students. And coming to the disadvantages of studying masters in Australia. First one వచ్చేసి high tuition fees and cost of living. Tuition fees around 30 to 35 lakhs వరకు ఉంటాయి. Cost of living cities లో 8 to 12 lakhs per year వరకు అవ్వచ్చు. Like it's the most కాస్టియస్ట్ లివింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి పిఆర్ రూల్స్ ఆర్ చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ. లైక్ పిఆర్ రూల్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండవు, లైక్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. పర్మనెంట్ రెసిడెన్సీ రూల్స్ ఫ్రీక్వెంట్లీ గా మారుతున్నాయి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాంపిటేటివ్ జాబ్ మార్కెట్. అక్కడ మీ ఇలాగే చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు కూడా వాళ్ళ ఆ పార్ట్ ఆఫ్ గ్రూప్ లోకి వెళ్తారు కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని కంట్రీస్ లాగే లోకల్ క్యాండిడేట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనకి జాబ్ దొరకడం కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ ఇఫ్ మీకు స్కిల్ ఉంటే మాత్రం మీకు ఎర్లీగా వచ్చే ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఓవర్ డిపెండెన్స్ ఆన్ పార్ట్ టైం జాబ్స్. కొన్ని స్టూడెంట్స్ సర్వైవల్ కోసం పార్ట్ టైం జాబ్స్ ని డిపెండ్ అయిపోతూ ఉంటారు. లైక్ యుఎస్ లో మనం మనీ ఎర్న్ చేయాలన్నా, లైక్ సైడ్ హెసల్స్ ఉండాలన్నా, మన ఖర్చులు కావాలన్నా ప్రతి ఒక్కరు పార్ట్ టైం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఏంటంటే వాళ్ళ యాక్చువల్ మెయిన్ థాట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ మాస్టర్స్, వాళ్ళ అనుకునే ఫస్ట్ థాట్ ఏంటంటే ఏముందిలే పార్ట్ టైం చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ అలా డిపెండ్ అవ్వకూడదు. ఇవి లాంగ్ టర్మ్ కెరియర్ కి అసలు హెల్ప్ అవ్వవు. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కోర్స్ సెలక్షన్ కన్ఫ్యూషన్. చాలా యూనివర్సిటీస్ చాలా కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. రైట్ కోర్సెస్ సెలెక్ట్ చేయకపోతే పిఆర్ కి లేదా జాబ్స్ కి ప్రాబ్లం ఉంటుంది. డిసడ్వాంటేజెస్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కి ఎట్లానే ఉంటాయో వీటికి కూడా అట్లానే ఉంటాయి. బట్ అందులో మనకి ప్లస్ వచ్చేది ఏంటంటే పిఆర్ ఛాన్సెస్. ఆస్ట్రేలియాలో పిఆర్ ఛాన్సెస్ అన్ని కంట్రీస్ తో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, బట్ లాంగ్ ప్రాసెస్. అండ్ మై ఫైనల్ థాట్స్ అండ్ టిప్స్. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయడం ఒక మంచి డెసిషన్. లైక్ ఇఫ్ యూఆర్ ఫైనాన్షియల్లీ ప్రిపేర్డ్ అండ్ కెరియర్ క్లారిటీ ఉంటే మాత్రం ఆస్ట్రేలియా ఇస్ ద గుడ్ ప్లేస్ టు గో ఫర్ యువర్ అబ్రాడ్ స్టడీస్. అండ్ మై టిప్స్ లైక్ పిఆర్ కి హెల్ప్ చేస్తున్న కోర్సెస్ లైక్ స్టెమ్, టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోండి. అండ్ టైర్ టు సిటీస్ లైక్ అడెలైడ్, పర్త్ లో చేయడం వల్ల పోస్ట్ స్టడీ వర్క్ వీసాస్ 4 years వరకు మీకు ఛాన్స్ వస్తుంది. అండ్ గో విత్ ఐఎల్స్ ఆర్ పీటీఈ కోర్స్. స్ట్రాంగర్ ప్రిపేర్ అవ్వండి ఐఎల్స్ ఆర్ పీటీఈకి. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ ఆస్ట్రేలియా యాక్సెప్ట్స్ ఐఎల్స్ అండ్ పీటీఈ కోర్స్. జాబ్ మార్కెట్ గురించి ముందు నుంచి రీసెర్చ్ చేయండి. లైక్ మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుతున్నప్పుడే కాదు, చదవక ముందు నుంచి కూడా, లైక్ మీరు ఇండియాలో ఉన్నప్పుడే, లైక్ ఇండియాలో లేదా వేరెవర్ యు ఆర్. సో జస్ట్ ఫస్ట్ రీసెర్చ్ అబౌట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్స్. వాట్ ఎవర్ ద కంట్రీ ఇట్ ఈస్, లైక్ ఆస్ట్రేలియా అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, గో త్రూ రీసెర్చ్ దమ్. అండ్ ఇది నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియో నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవ్రీథింగ్ కమ్స్ విత్ రీసెర్చ్. సో ఓవరాల్ గా ఆస్ట్రేలియా ఇస్ అ గ్రేట్ ఆప్షన్ ఇఫ్ యూ ప్లాన్ లైక్ ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకుంటే. ఆస్ట్రేలియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు డూ. అండ్ మన నెక్స్ట్ వీడియోలో we'll talk about advantages and disadvantages of doing masters in Germany and in Ireland in the upcoming videos. Stay tuned. And మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.